శుభములు కలుగు నీకు. విక్కీ, నువ్వెక్కడికి రెడీ అయ్యా? అదేనమ్మా ఫంక్షన్కి వెళ్తున్నాను. ఫంక్షనా? అంటే హాసిని వాళ్ళ ఇంట్లో జరిగే పూజకా? హే, పూజను ఎవరైనా ఫంక్షన్ అంటారా? పూజ అంటే పూజే, ఫంక్షన్ అంటే ఫంక్షనే. ఏ ఫంక్షన్? ఎవరి ఫంక్షన్? అదే నా ఫ్రెండ్ సురేష్ లేడు, వాళ్ళ చెల్లి పెళ్లి జరిగింది కదా, ఆ చెల్లి రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తున్నాను. నీకు సురేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడా? నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు లేరే. అరే, నా ఫ్రెండ్స్ అందరూ నీకేదో తెలిసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి రేఖ? నేను ఇక్కడికి వచ్చిన రోజునే వాడు నాకు పరిచయం అయ్యాడు, అప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. సర్లే, బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావుగా, అప్పుడు తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళిరా. అమ్మా, నాకెందుకో డౌట్గా ఉంది. రేఖ, డౌట్స్ పరాయి వాళ్ల మీద పడాలి, మన వాళ్ళ మీద మనం పడకూడదు. సరే విక్కీ, నువ్వు వెళ్ళు. ఓకే అమ్మా, బాయ్. బాయ్. విజయ అంటే ఏంటి ఇంకా రాలేదు? వదిలే వచ్చారా? రండి రండమ్మా, రండి రండి, వెళ్ళండి. అమ్మా వారాహి, జ్యోతి వచ్చింది. వస్తున్నానమ్మా. రండమ్మా, బాగున్నారా? రండమ్మా. బాగున్నారక్క? రండమ్మా, రండి రండి. రామ్మా, రా. పద పద. నీకే, నువ్వు చక్కగా ఎక్కి కూర్చున్నావు, నాకేమో మా అమ్మ నుంచి తప్పించుకొని వచ్చేసరికి ప్రాణం పోయింది. సర్లే పదవయ్యా. ఈ పూజ అయిపోతే నా ముక్కు తీరిపోతుంది. కానీ పూజ పూర్తవుతుందా అమ్మా? అదేంటక్క అలా అంటున్నావు? కళ్యాణి తప్పుగా ఏమీ చెప్పట్లేదు. అనుకోకుండా జరిగిన పెళ్లి, ఆ తర్వాత జరిగిన శుభం, వాటన్నిటి తర్వాత జరుపుకుంటున్న పూజ కదా. ఏదైనా అపశకునం జరుగుతుందేమోనని దీని భయం. నా భయానికి కారణం అది కాదమ్మమ్మా, అరుంధతి గారు. అరుంధతి పూజ చెడగొడుతుందని నేననుకోవట్లేదమ్మా. మంచి ఆలోచన లేని మనుషులు మంచి జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటారమ్మా? మీ కుటుంబం గురించి నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా అరుంధతి గారు పూజ ఆపే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తారు. మరి తన కూతురికి జరిగిన అన్యాయం ఏమన్నా చిన్నదా చితకదా? పిన్ని, హాసిని కోసం నువ్వు వాళ్ళకి వత్తాసు పలకకు. అమ్మా, విక్కీ హాసిని వస్తున్నారు. వదినా, మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. జ్యోతి, రామ్మా. అక్క, హాసిని విక్కీ వాళ్ళు వచ్చారు. రండి రండి రండి. హే ఆగాగు, నీకేం చెప్పాను? మన ఇద్దరం కలిసి కార్లోంచి దిగడం అమ్మ వాళ్ళు చూడాలని చెప్పానా? మనం కార్లోంచి దిగి లోపలికి వెళ్లకుండా వాళ్ళకెలా తెలుస్తుంది మనం వచ్చామని? మనం వచ్చామని సునైనాకి ఇప్పుడే మెసేజ్ చేశాను. మెసేజ్ ఎందుకు? మేము వచ్చేసామో అని డప్పు కొట్టించాల్సిందే. రే,
మొహం ముంగిలా పెట్టావంటే ఒంగో పెట్టి గుద్దేస్తాను. గద్దు ముక్కు మొహం నువ్వు నవ్వు. అదిగో వాళ్ళు బయటకు వచ్చారు. దిగు దిగు. హా, అల్లుడు కూతురు కలిసొస్తుంటే పార్వతి పరమేశ్వర్లు కలిసొస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ అమ్మా, విక్కీ అరుంధతి గారి అబ్బాయి కదా, అతను ఇక్కడికి రాడేమో అనుకున్నాను. హాసిని అంటే విక్కీకి చాలా ప్రేమ పెరిగిపోయిందక్క. అందుకే హాసిని కోసం ఎలాగైనా వస్తారు. కానీ ఈ పూజ చెడగొట్టడానికి అరుంధతి గారే ఇతన్ని పంపించుండొచ్చేమోనని నా డౌట్. నువ్వు లాయర్వి కదమ్మా, నీకు అలాగే అనిపిస్తుంది. కాని అల్లుడు గారు అరుంధతి చెప్పిందని ఇక్కడికి రారు. ఎందుకంటే అరుంధతి తన కొడుకుని ఇక్కడికి పంపించటానికి ఇష్టపడదు కాబట్టి. నాకు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఆనందం పట్టలేకుండా ఉంది. నాకేమో పిచ్చ టెన్షన్గా ఉంది. ఏంటి టెన్షన్గా ఉందా? అమ్మో, కొనుక్కున్న వినిపించేస్తుందేంటి ముసల్దానికి? టెన్షనా? దేనికి? ఎవరికి? నువ్విక్కడికి హాసినితో కలిసి వస్తుంటే మీ అమ్మ ఊరుకోదు కదా, అందుకే. చచ్చ ఊరుకోకపోవడం ఏంటి? ఎందుకు ఊరుకోదు? అమ్మే ఒప్పుకొని ఒంటరిగా పంపించింది. జంటగా వచ్చి ఒంటరిగా అంటావేంటి విక్కీ? అదే ఒంటరిగా అంటే అమ్మ చెల్లి లేకుండా నేను ఒంటరిగా వచ్చాను కదా, అలా అనుకున్నాను. అంటే నిజంగానే మీ అమ్మ నిన్ను పంపించిందా? నాకు అదే డౌట్గా ఉంది. అమ్మమ్మా, ఇప్పుడు విక్కీని వాళ్ళ అమ్మ పంపించినా పంపించకపోయినా మనకేంటి ప్రాబ్లం? తను హాసిని ఇద్దరూ కలిసి వచ్చారు. మనకిది చాలా ఆనందంగా అనిపించింది. అది చాలు కదా. చాలదు వారాహి, అది సరిపోదు. ఖచ్చితంగా విక్కీని మనం అబ్జర్వ్ చేయాల్సింది. అందరూ వచ్చేశారు కదా, పదండి లోపలికి. కాసేపట్లో పూజ మొదలు పెట్టాలి. పదండి. పదండి. హాసిని కూడా పూజ కోసం వెళ్ళిపోయింది. ఇంకాసేపట్లో పూజ మొదలవబోతుంది. నువ్వు చెప్పిన మనిషి ఇంకా రాలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నావు? అదిగో విజయ ఆంటీ వచ్చేసింది. నమస్తే అరుంధతి గారు. అమ్మ రేఖ, సారీ నేను రెడీ అవ్వడం, పిల్లలకి బాక్స్ కట్టి పంపేయడంతో కొంచెం లేట్ అయింది. అనుకున్న పని జరగకపోతే నీకు సారీ చెప్పడానికి మేము హాస్పిటల్ దాకా రావాల్సి వస్తుంది. ఆంటీ, మా అమ్మగారు. తెలుసు. నేను ఆవిడికి తెలిసే అవకాశం లేదు గాని అరుంధతి గారంటే ఎవరికీ తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. నా గురించి కాదు, ముందు నీ గురించి చెప్పు. అదేనండి, నాకు అవసరానికి మీ అమ్మాయి గారు డబ్బిచ్చి ఆదుకున్నారు. నా దృష్టిలో నాకు బంధువులెవరు అంటే నాకు డబ్బిచ్చిన వాళ్ళు మాత్రమే. మీరు చెప్పిన పని చెప్పినట్టు జరిగిపోతుంది. లేదంటే మీరేం చేసినా నేను భరిస్తాను. చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. ఒక్క నిమిషం.
ఏంటమ్మా పాయసం. మనం కలిసామని పాయసం తినిపించాలనుకుంటున్నావా? తిను. 4 రోజులు బెడ్ మీద పడాలని ఉంటే తిను. అదేంటమ్మా? దీంట్లో లైట్ పవరున ఒక టైప్ పాయిజన్ మిక్స్ అయ్యింది. ఇది తింటే ప్రాణం పోదు, కానీ 4 రోజుల పాటు మనిషి బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే ఇది తీసుకొని నువ్వు కృష్ణ తులసి ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో వాళ్ళతో ఎలాగైనా ఇది తినిపించాలి. ఒక్క చరణ్కి తప్ప ఆ ఇంట్లో మిగతా అందరికీ తినిపించాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఇది తిన్న వెంటనే 5 నిమిషాల్లో వామిటింగ్స్, మోషన్స్ పట్టుకుంటాయి. విపరీతంగా కడుపు నొప్పి మొదలవుతుంది. ఆ దెబ్బతో వాళ్ళు చేసుకుంటున్న పూజ చెడిపోతుంది. అలాగేనమ్మా. కృష్ణమ్మ నన్ను కూడా పూజకు పిలిచింది. కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కృష్ణమ్మకి ఎలాంటి డౌటు రాదు. కానీ నువ్వు ఈ పని పూజ మొదలు పెట్టక ముందే చెయ్యాలి. అది వాళ్ళెవ్వరికి అస్సలు డౌట్ రాకుండా చేయాలి. అలాగేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతాను. వెళ్తాను. ఆగు విజయ. నువ్విప్పుడు అక్కడికి వెళ్ళి పాయాసం తినిపించాల్సింది కృష్ణ తులసి వాళ్ళకు కాదు. అమ్మా, అవును రేఖ, నువ్వు చరణ్ని వదిలేసి మిగతా అందరికీ తినిపించమంటున్నావు. కానీ తినిపించాల్సింది ఒక్క చరణ్కి మాత్రమే. అమ్మా ఏమంటున్నావు? ఇది చరణ్కి తినిపించమని ఎలా చెప్తున్నావు? మన టార్గెట్ ఏంటి రేఖ? ఓన్లీ పూజ చెడిపోవడమే కాదు, మనకి ఫలితం దక్కడం కూడా కావాలి. అవును, కానీ చరణ్... కృష్ణ తులసి వాళ్ళు పాయసం తింటే పూజ చెడుతుంది. కానీ చరణ్ దాన్ని అపశకునమని ఎలా అనుకోగలుగుతాడు? అదే చరణ్ పాయసం తింటే అతను ఫిక్స్ అవుతాడు. అప్పుడే ఈ విజయ జయసింహ గారికి ఈ వ్రతం జరగడం ఇష్టం లేదనుకుంటా, అందుకే తన కొడుక్కి ఇలా జరిగింది అని ఒక మాట అంటుంది. అప్పుడు చరణ్ మనసులో ఆ మాట నిజమేనేమో అన్న అనుమానం నాటుకుంటుంది. చరణ్ హాస్పిటలైజ్ అయితే నీకతన్ని కలిసి వారాహి మీద మనసు విరిచేలా మాట్లాడే అవకాశం దొరుకుతుంది కదా. కానీ చరణ్ అట్టవుతాడు కదమ్మా. ఒక అందమైన వస్తువు తయారవ్వాలంటే దానికోసం రా మెటీరియల్ని ఎంతలా హింసిస్తారో తెలుసా? ఎన్నో సుత్తి దెబ్బలు తినిగాని అది అలా అందమైన వస్తువులా తయారవ్వదు. ఇక్కడ అంతే రేఖ. ఒక పెద్ద సంతోషాన్ని కోరుకుంటున్నప్పుడు కొన్ని చిన్న చిన్న బాధలు కూడా అనుభవించకపోతే ఎలా? నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది. కానీ చరణ్కి ఇది తినిపించడం అంటే కొంచెం మనసు కష్టంగా ఉంది. మనకి పని జరుగుతున్నప్పుడు కొంచెం కష్టమైనా భరించకపోతే ఎలా రేఖ? ఓకే, అమ్మ చెప్పిందే ఫైనల్. ఇక వెళ్ళి వాళ్ళందరి మనసులో కూడా విషయం నింపేసిరా. అలాగే రేఖ. సునైనా, పూజా పుస్తకం అల్మారాలో ఉంది, తీసుకురామ్మా. కళ్యాణి, వంటగదిలోకి వెళ్ళి ప్రసాదాల సంగతి చూడు. వెళ్ళమ్మా. హాసిని, అల్లుడి గారేరి? తీసుకొస్తానమ్మా. వెళ్ళు వెళ్ళు.
వారాహి చరణ్ బాబు లేరే? వాళ్ళ గదిలో ఉన్నట్టున్నారు, మీరు వెళ్ళి పిలవండి. సరేమ్మా. ఏవండి, పూజ మొదలు పెట్టారంట, టైం అవుతుంది, పదండి. వారాహి, నీ తల్లో పూలెవరు పెట్టారు? మొత్తం అన్ని జారిపోతున్నాయి. నేను సెట్ చేసుకుంటాను. నువ్వు సెట్ చేసుకునేది? నేను చేస్తా అన్నా కదా. ఏవండి, త్వరగా పెట్టండి, లేట్ అవుతుంది. కంగారేం లేదులే, విక్కీ ఇంకా వెళ్ళలేదంట. ఏ గుడ్డు పెట్టే కోడ్లా, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? వాష్రూమ్కి వెళ్ళొస్తానన్నావు కదా. నేను పూజ దగ్గర కూర్చోలేను. ఏ పైల్స్ ఏమైనా వచ్చాయా? హే చిచి, ఏమాట్లావి? పోనీ కడుపులో గుడుగుళ్ళు ఆడుతుందా? ఇక్కడికి రాగానే నా కడుపు నిండా కుక్కి మరీ ఫుడ్ పెట్టేశారు కదా, అందుకే కడుపు గుడగొడలాడుతుంది. మరి ఇక్కడెందుకు కూర్చున్నావు? హే ఎందుకు కూర్చోనో ఓ అంటేస్తున్నావు గానీ మొగుడు పొద్దు నుంచి తిన్నాడా లేదని పట్టించుకున్నావా? ఓ, నువ్వు తినలేదా? అవును, తినలేదు, అందుకే ఆకలేస్తుంది. ఏ గొంతులు పొడుస్తాను. ఏ మీ ఇంట్లో తిన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా? నేను ఇక్కడ పట్టించుకోవడానికి? అమ్మ పూజ దగ్గరికి రమ్మంటుంది, రా వెళ్దాం. ఏయ్ నాకేమో తెచ్చి పెడితేనే నేను వస్తాను. ఏ లొట్టి, పూజ వరకు ఏం తినకూడదురా తొట్టి. అయ్యాక నీ కడుపు నిండా మెక్కుతూ గాని, ముందు నువ్వురా. ఏయ్ వదులు వదులు. నువ్వు ఏరా వదలవే. ఏంటి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు? ఇంకెంతసేపు అండి? ఒక్క నిమిషం, అయిపోతుంది. అవతల పూజకి టైం అవుతుందంటే మీరేమో ఇంకా లేట్ చేస్తున్నారు. ఎవరైనా మనని ఇక్కడ చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అనుకుని వెళ్ళిపోతారు. నేనలా వెళ్ళను బావగారు, ఇక్కడే నిలబడి అంతా చూస్తాను. ఏ అల్లరిభూతం, నువ్వింకా పూజ దగ్గరికి వెళ్ళలేదా? లేదు, పెద్దోళ్ళని ఫాలో అవుదామని ఆగాను. ఏవండి, దీని కంట్లో పడితే మనతో ఆడేసుకుంటుంది. పదని పూజకి వెళ్దాం. వయసులో నీకంటే చిన్నదేమో గాని పెళ్లిలో మనకంటే ముందు వరుసలో వాళ్లే కదా ఉన్నారు. హాసిని, మీరేంటి ఇక్కడున్నారు? పదండి. పద. ఏమైంది? అరే మీరు ఉన్నారా ఇక్కడే? పదండి, పూజ మొదలు పెడదాం. నోరు మూసుకుని పదవి. ఏంటి ఏమైంది? ఏం లేదమ్మా, జంట అంటే వారాహి అక్క వాళ్ళదే అని విక్కీ అంటుంటే నేను అవునా అని అక్కని అంటున్నాను. అవునండి, జంట అంటే చరణ్ వారాహి వాళ్ళదే. సరే పదండి, పూజ మొదలు పెడదాం. ఆ కృష్ణం ఇంట్లో వాళ్ళ చేత పూజకు ముందే ఈ పాయసం అందరితో తినిపిస్తాను. అందరూ హాస్పిటల్కి పరిగెడతారు, పూజ ఆగిపోతుంది. ఇది జరగకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. రేకిచ్చిన 10,000 బ్యాంక్ నుంచి విత్డ్రా చేశాను. ఇంకా 90,000 సంపాదించాలి. ఛే, అప్పుడే ఇంజనీరింగ్ చదివి పడేస్తుంటే ఈ పాటికి మంచి జాబు, లక్షల్లో జీతం ఉండేది. అప్పుడు రేఖను పడేయడానికి 2 లక్షలేంటి, లక్షలు ఎన్నైనా పడేసి వశీకరణ లిక్విడ్ని కొనేసేవాడిని. ఛే, కనీసం డాక్టర్ అయినా అయ్యాను కాదు. ఆఖరికి ప్యాకెట్లో ఒక్క డీల్ షో అయినా కొట్టలేకపోయాను. రోడ్లో ఇంత అందంగా ఎవరు వేశారబ్బా? నేనే రాజా. నువ్వా? నేనే రాజా, నీ లవ్వుని.
నీ మీద ప్రేమతో ఇవన్నీ నేనే వేశాను రాజా. నువ్వు నా లవరేంటే? ఎవరైనా చూస్తే నవ్విపోతారే. ఈ వయసులో రామకృష్ణ అనుకుంటూ మూల కూర్చోవాలే. రాజా రాజా అంటూ రోడ్ల మీద తిరగకూడదు. నీ తలుపులు నన్ను తిన్నగా కూర్చొనివ్వట్లేదు రాజా. నీ మొహాన్ని మళ్ళీ తలుపులు ఒకటి. ఇంటికెళ్ళి తలుపులు మూసుకొని కూర్చో పో. ఉహుం, లేదు రాజా, నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. అవునులే, కాట్లో ఉండే వయసుకి ఇంట్లో ఉండబుద్ధి కాదు. అవును రాజా, నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఏయ్! చిచ్చి వదులు. నువ్వెక్కడ తగులుకున్నావే నా ప్రాణానికి? పాడ మీద నుంచి లేచొచ్చిన ప్రేతాత్మలాగా. రాజా, నా డార్లింగ్ రాజా, ఏయ్! నేను నిన్ను వదలను. ఓ, చి, 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 వదులు 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 వదులు. ముసల్దాని కాదే, మోహిని పిచాచివి. అయ్యో రాజా, నా బంగారు రాజా. ఏయ్! వదులు వదులు వదులు. ఛీ! రాజా రాజా రాజా, ఏయ్, ఛీ! ఆగు. రాజా, నా బంగారు రాజా, నన్ను లవ్లో పడేసి నువ్వు ఇలా పడిపోయావేంటి రాజా? అబ్బా! పక్కటెముక పక్కకి తప్పుకున్నట్టుందిరా బాబు. అవునా రాజా, ఇది ప్యాంట్ ఇప్పు, మసాజ్ చేస్తాను. ఏంటి ప్యాంట్ ఇప్పాలా? రేయ్, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ. ఎలాగైనా మా వాళ్ళ ముందు నీకు నాకు పడట్లేదని ప్రూవ్ చేయాలని చేస్తున్నావు కదూ. ఉస్సే పొట్టి బుడంకాయ్. నీ మీద నాకు ఇష్టం లేదని, మనిద్దరం నటిస్తున్నామని మీ వాళ్ళకి తెలియజేయాలని నాకేం లేదు. అలాంటి ఒపీనియన్ ఉంటే రాగానే దాన్ని బయట పెట్టేసేవాడిని. ఇలా ఇండైరెక్ట్ గా ట్రై చేయాల్సిన అవసరం నాకేంటి? ఎందుకంటే నా దగ్గర వీడియో ఉంది కాబట్టి. హాసిని